యూత్ డిక్లరేషన్ పై ముఖ్యమంత్రి హామీ ఏమైందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గోదావరికని గౌతమినగర్లో డివైఎఫ్ఐ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు శనివారం డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ ఓట్ల కోసం తెలంగాణ రాష్ట్ర యువతకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని, నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యూత్ డిక్లరేషన్ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మొదటిది అమరవీరుల కుటుంబాలకు నెలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని, రెండవది అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని, మూడవది సెంట్రలైజ్ ఆన్లైన్ విధానం తీసుకొస్తామని, ప్రైవేట్ పరిశ్రమలలో 75% స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టం చేస్తామని, యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, నాలుగవది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని, ఐదవది బాసర ట్రిపుల్ మాదిరిగా రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇప్పటివరకు డిక్లరేషన్లో పేర్కొన్న అంశాలను అమలు చేసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనిపించడం లేదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర యువతకు యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని జనవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమావేశాలు పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో 2 రోజుల పాటు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలోకి 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి జనవరి ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ క్యాంపెయిన్ చేపట్టబోతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగ అంశమే ప్రధాన ఎజెండాగా తీసుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని ఘనంగా ప్రజా విజయోత్సవ సభల్ని నిర్వహించిందే తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు. నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి 4,016 రూపాయలని అర్హులైనటువంటి నిరుద్యోగులందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా యూత్ డిక్లరేషన్ హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి జనవరి 10వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తాను. జిల్లా కలెక్టర్లకు కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వబోతాను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా నిరుద్యోగ అంశాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 35 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్చించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తాను. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బషీరుద్దీన్, గడ్డం వెంకటేష్, తిరుపతి శివశర్మ, తిరుపతి నాయక్, కృష్ణ నాయక్, మల్లం మహేష్, జగన్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె సాగర్, రాష్ట్ర నాయకులు శ్రావణి, టీకానందం, మధుకృష్ణ, హష్మి, రమేష్, సాంబమూర్తి, కృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.